బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో 4 రోజులుగా హడలెత్తిస్తున్న పెద్ద పులి గత రాత్రి జాతీయ రహదారి పక్కకు వచ్చింది. ఇప్పటి వరకు పాదముద్రలను మాత్రమే గుర్తించగా గత రాత్రి తొలిసారిగా కెమెరాల్లో చిక్కింది. 4 రోజుల క్రితం తొర్రేడు అరటి తోటల్లో పులి అడుగుజాడలను గుర్తించారు. రాజానగరం, సీతానగరం, రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులి కదలికలు అటవీ అధికారులు అంతు చిక్కడం లేదు. గత నెల 31 నుంచి తొర్రేడులో సంచరించనుంటే అటవీ అధికారులు నిర్ధారించారు. అదే రోజు 2 ఆవులను, 1 లేగదూడను చంపినట్లుగా గుర్తించారు. తాజాగా సీతానగరం మండలం కొండేపూడి పొలాల్లో పులి సంచారం ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. తాజాగా బెబ్బులి దివాన్ చెరువు వద్ద ఆటోనగర్, పాలచెర్ల ప్రాంతాల్లోని జీడి మామిడి తోటలో ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం పులి ఉన్న తోట విశాఖపట్నం, విజయవాడ జాతీయ రహదారికి పక్కనే ఉండడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం పెద్ద పులి హైవే పక్కన కొబ్బరి తోటలోకి చేరింది. అక్కడి నుంచి పుష్కరవనం, పాలచెర్ల, హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్ చెరువు, అభయారణ్యం ఎటైనా వెళ్ళొచ్చు. దాని ప్రయాణం అంతు చిక్కట్లేదు. మనకు తూర్పున ఉన్న కనుమలలో సెంట్రల్ ఇండియా టైగర్ ల్యాండ్స్కేప్ ఉంది. తెలంగాణలో కవ్వాల్, ఒడిశాలో సిమిలీపాల్ టైగర్, మహారాష్ట్రలో తడోపా, ఇంకోవైపు ఛత్తీస్గఢ్లో రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. వాటి మధ్యలో పాపికొండలు నేషనల్ పార్కు ఉన్నాయి. కొత్త ఆవాసం లేదా తోడు కోసం వెతుక్కునే క్రమంలో ఇటువైపు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే దివాన్ చెరువులో పెద్ద పులి సంచారంపై ఆందోళన అక్కర్లేదని, పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ట్రాప్, డ్రోన్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నమస్తే, నేను మినిస్టర్ టూరిజం మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఇది ఏంటి మన పులి సంచారం, దాని మీద ఏంటి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నాం? అంటే జనసంచారం ఉన్న చోటుకు వస్తుందండి? జనసంచారం ఉన్న చోటుకు వచ్చేస్తుందా? లాస్ట్ టైం కూడా ఇదే రూట్ తిరిగిందండి. లాస్ట్ టైం కూడా కదా ఇదే, అంటే 24లో అప్పుడు కూడా ఇదే రూట్, ఎందుకంటే కాదండి. మనం ఏంటంటే ప్రికాషన్స్ అంటే బోన్లు అవి పెట్టడం అలాంటివి తీసుకున్నామండి. అంతేలేండి, కన్ఫ్యూజ్ అయ్యి వస్తాయి. నేను ఇవాళ ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ ఉందని వచ్చాను. ప్లీజ్ టేక్ ఎవ్రీ కేర్ అండి, ప్లీజ్ టేక్ ఎవ్రీ కేర్. ఓకే, థ్యాంక్ యూ. పులి సంచారంపై ఆందోళన అక్కర్లేదని మంత్రి చెబుతున్నారు. మరోవైపు శనివారం 3 పశువులను బెబ్బులు చంపి తింది. ఆ తర్వాత నుంచి మళ్లీ తిన్న ఆనవాలు లభించలేదు. ప్రస్తుతం ఆకలిపై ఉండొచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా 3-4 రోజులకు వేటాడుతుంది. వారం వరకు ఆకలిగా ఉన్నా తట్టుకోగలదు. దివాన్ చెరువు అభయారణ్యంలోకి వెళ్తే పందులు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితిలో దాని గమనం ఎలా ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. పులి సంచారంపై లేటెస్ట్ అప్డేట్ని మా వైకే టీవీ ప్రతినిధి సత్యనారాయణ లైవ్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. తూర్పుగోదావరి జిల్లాలో 4 రోజులుగా హడలెత్తిస్తున్న ఈ పెద్ద పులి మంగళవారం రాత్రికి జాతీయ రహదారి పక్కకు వచ్చింది. ఇప్పటి వరకు పాదముద్రలను మాత్రమే గుర్తించగా మంగళవారం రాత్రి తొలిసారిగా కెమెరాలోకి చిక్కిందని చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే ఈ పెద్ద పులి జనవరి 20న ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోకి ప్రవేశించింది. జనవరి 31న పట్టసీమ నుంచి గోదావరి దాటి సీతానగరం మండలం చిన్నకుండేపూడి గ్రామంలోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 2న రాజమహేంద్రవరం గ్రామీణం, వెంకటనగరంలో పులి పాదాలను గుర్తించారు. తొర్రేడు, వెంకటనగరం, కాతేరు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయగా ఫిబ్రవరి 1న సీతానగరం మండలం తొర్రేడు గ్రామంలో కూడా 2 ఆవులను, 1 దూడపై దాడి చేసింది. రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలో కోలమూరు మీదుగా గాడాలకు వచ్చినట్లుగా మంగళవారం ఉదయం గుర్తించగా మంగళవారం రాత్రికి రాజమహేంద్రవరం గ్రామీణం దివాన్ చెరువు గ్రామన్ వంతెనకు
రోడ్డుపై నుంచి ఆటోనగరం మీదుగా కూడా ఎస్వి ఫంక్షన్ హాల్ అంటే రాత్రి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్న కొబ్బరి తోటలోకి అయితే చేరింది. ఇది ప్రస్తుతం రాజానగరం మండలం శ్రీరాంపురం రఘునాథపురం తోటలో కూడా ఈ పులి సంచరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే విద్యాశాఖ కూడా జిల్లాలో సంచరిస్తున్న ఈ పెద్ద పులి ప్రస్తుతం దివాన్ చెరువు ప్రాంతంలో సంచరిస్తున్నట్లు కూడా తెలుపగా, అయితే దివాన్ చెరువు ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ పాఠశాలలకు కూడా జిల్లా కలెక్టర్ సెలవైతే ప్రకటించారు. దాంతో పాటుగా కూడా పులిని పట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారులు కూడా నిఘా కెమెరాలు అలాగే డ్రోన్లతో కూడా పులిని పర్యవేక్షిస్తున్నారు. గగన్, సత్యనారాయణ, అసలు అధికారులు అయితే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే పులి కదలికలు ఎప్పటికప్పుడు డ్రోన్ టెక్నాలజీతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పూణే నుంచి ప్రత్యేక జీవరక్షణ మరియు మత్తు ఇంజెక్షన్ నిపుణులు కూడా బృందం జిల్లాకు వచ్చారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు కూడా అన్ని చర్యలు కూడా చేపడుతున్నారు. పులి సంచరించే ప్రాంతాలు కూడా 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలకు కూడా అలాట్మెంట్ చేశారు. అంటే పులి ఏ క్షణం ఎలాగా మలుతుంది అనేది కూడా చెప్పలేం కాబట్టి రైతులు కూడా పొలాల్లో కూడా వెళ్ళొద్దని తమ పశువులను కూడా ఇంటి వద్దనే కట్టాలని కూడా తెలుపుతున్నారు. అయితే పులి ఫోటోలు వీడియోలు వ్యక్తిగత సామాజిక మాధ్యమంలో కూడా కొన్ని ఫేక్ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అలాంటి ఫేక్ వీడియోలు కూడా చేయొద్దని కూడా అధికారులు తెలుపుతున్నారు. సత్యనారాయణ, చుట్టుపక్కల ప్రాంతాలకు అసలు అధికారులు ఏ విధమైన అలర్ట్ ప్రకటించారు? ప్రజలను అప్రమత్తంగా ఉంచుతున్నారా? చుట్టుపక్కల గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు కూడా సమాచారం అందించారు. ముందుగానే పులి సంచరించిన ఏరియాల్లో కూడా టామ్ వేస్తున్నారు. ఆటోల మీద తిరిగి ఈ పులి సంచరించే ప్రదేశంలో కూడా ముందుగానే గ్రామంలో ఒక ఆటో మీద తిరిగి ప్రజలకైతే ఈ టామ్ వేస్తున్నారు. కాగాని ఇక మరోవైపు శనివారం కూడా 3 పశువులను తిన్నట్లుగా తెలుస్తోంది. అంటే అసలు అక్కడ చిన్నపిల్లలు ఉండొచ్చు, లేదంటే ముసలి వాళ్ళు ఉండొచ్చు, ఆ టైంకి కదలలేకపోవడం కూడా అయిండొచ్చు. అందువల్ల అధికారులు అప్రమత్తం చేసే పనులు అయితే ఖచ్చితంగా చేస్తున్నారా? అయితే పులినైతే దాని వెనుక దాన్ని అడుగుల్ని ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాంతో పాటుగా కూడా నిన్న పాలమూరు, గాడాల ఈ తదితర ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్ లో కూడా ఈ పులి సంచరించడంతో కూడా దాని అడుగుజాడలు వెంట కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున శ్రీరాంపురంలో కూడా అంటే మొన్న తొర్రేల్లో ఏదైతే ఒక ఆవు 2 లేగదూడల్ని దాడి చేసిందో అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా దాడి అయితే చేయలేదు. ఈ రోజు శ్రీరాంపురంలో అయితే చిన్న లేగదూడని అయితే దాడి చేసి తినేసింది. దాంతో పాటుగా కూడా అధికారులు పట్టుకోవడానికి అనేక బోన్లు ఏర్పాటు చేసినా సరే ఆ బోన్లోకి వెళ్ళకపోవడంతో కూడా అధికారులు దాన్ని ఏ విధంగా పట్టుకోవాలని కూడా పర్యవేక్షిస్తున్నారు. కాగాని సత్యనారాయణ, అదే విధంగా జాతీయ రహదారి పక్కకు కూడా వస్తుంది అని తెలుస్తోంది. ఇక అటుగా వెళ్లే వాహనాలకు తెలియడానికి ఏమన్నా సైన్ బోర్డ్స్ పెట్టడం జరిగిందా? రాత్రి 8:30, 9 ఆ టైంలో కూడా ఇటు విజయవాడ, విశాఖపట్నం అంటే మిడిల్ గా రాజమహేంద్రవరం దగ్గరలో సమీపంలో ఉన్న దివాన్ చెరువులో జాతీయ రహదారికి పక్కనే ఉండడంతో కూడా ఈ పులి సంచరించింది. అయితే కొంతమంది 4:30, 5 ఆ టైంలో కూడా రోడ్డు దాటిందని కూడా స్థానికంగా కూడా కొంతమంది భయాందోళనకైతే గురయ్యారు. ఎందుకంటే ఈ పులి ఇప్పుడుకొచ్చి కూడా ఎవరి మీద కూడా ఈ దాడి అయితే చేయలేదు, ఒక్క పశువుల మీద తప్ప. అయితే ఫారెస్ట్ అధికారులు తెలిపిన ప్రకారం ఏంటంటే పులి సంచరించేటప్పుడు అందరూ కూడా గుంపులుగా వెళ్ళాలని, ఎవరు ఒంటరిగా వెళ్ళొద్దని, దాంతో పాటుగా కూడా ఈ పులి సంభవించేటప్పుడు కూడా ఈ ఎక్కువగా అల్లుపోవడం కానీ లేదా పరిగెట్టడం కానీ చేయకూడదు. అలా చేయడం వల్ల ఏదంటే అది ఒక పశువో లేదా ఏదన్నా అనుకుని కూడా దాడి చేసే అవకాశం ఉందని కూడా ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కాగాని రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ కాగాని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.